రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతులకు కేవలం 12 గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉన్నది. మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్లో గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారు శాసనసభ్యురాలు నేను కలిసి సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి నర్సాపూర్లో ఒక పార్టీ సమావేశానికి హాజరవుతూ అసలు కరెంటు రావడం లేదని రైతులు ఫోన్ చేస్తే సడన్గా మేము ఇక్కడ ఆగాం. నాకు 2 గ్రామాల రైతులు రెడ్డిపల్లి, చిప్పల్తుర్తి, రెడ్డిపల్లి గ్రామ రైతులు ఫోన్ చేసి మాకు కరెంట్ సరిగా వస్తలేదని ఫోన్ చేస్తే సరే ఎందుకు రావడం లేదని మేము ఇక్కడ సబ్స్టేషన్ దగ్గర ఆగాం. రేవంత్ రెడ్డి గారేమో నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటుండు. రెడ్డిపల్లి మద్దూరు రైతులేమో నిన్న మొన్న మాకు 12 గంటల కరెంటే వస్తుంది సార్, ట్రిప్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, నార్లు పోసే టైము, ఇవాళ మేము పొలాన్ని తయారు చేసే సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని రైతులు మాతో మాట్లాడడం జరిగింది. సరే అది నిజమా, రైతులు చెప్పింది ఏంటి, సమస్య ఏంటి తెలుసుకుందామని చెప్పి మేము నర్సాపూర్ సబ్స్టేషన్కి వచ్చాము. ఇక్కడ లాగ్ బుక్ చూసాము. ఈరోజు లాగ్ బుక్లో చూస్తే 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు కరెంటు పోయి మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చింది. అంటే 12 గంటల కరెంటు మాత్రమే వచ్చింది. ఇంకొక రోజు చూస్తే సాయంత్రం 5 గంటలకు పోయి ఉదయం 3 గంటలకు వచ్చింది. అంటే 14 గంటల కరెంట్ వచ్చింది. ఇంకొక రోజు చూస్తే 13 గంటల కరెంట్ వచ్చింది. అంటే 12-13 గంటలకు మించి రైతులకు కరెంట్ రావడం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడినావు ఆ రోజు? మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం, 24 గంటల కరెంటుకు మేమే ఛాంపియన్ అని చెప్పినావు. నువ్వు 24 గంటల కరెంట్ ఛాంపియన్ అయితే మరి 12 ఎందుకు వస్తుంది నాయన? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు బాధలతో రైతులు ఇబ్బంది పడ్డారు. గతంలో కరెంట్ సరిగా రాలేదు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు సరిగా రానటువంటి పరిస్థితి ఉంది. నాడు ఎరువులకు ఇబ్బంది పడ్డారు, నేటి కాంగ్రెస్ పాలనలో ఎరువులకు ఇబ్బంది పడుతుంది. నాటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది, మళ్ళీ నేటి కాంగ్రెస్ పాలనలో కరెంటుకి ఇబ్బంది అవుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, దయచేసి 24 గంటల కరెంటు అందించండి. బట్టి విక్రమార్క గారు నువ్వు పోయి పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ గారి మీద మాట్లాడడం కాదు. కేసీఆర్ అంటేనే 24 గంటలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. కలలో కూడా కననిది, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మోటార్లు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత 12-13 గంటల కరెంటు కూడా రైతులకు రావడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులకు ఇవాళ విద్యుత్ శాఖ అధికారులే వాళ్ళకు రైతులకు ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు? కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు? రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా. నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడివైతే, రైతులకు మేలు చేసిన వాడివైతే నువ్వు ఎలక్షన్లు పెట్టు. ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం అంతా రైతుల్ని దగా చేసింది. రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. ఇలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్స్టేషన్లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది, చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ సస్పెండ్ చేసుడో, ఏఈని సస్పెండ్ చేయడం కాదు. నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇస్తే అని ఏడైంది. నువ్వు మీదికెళ్ళి కటింగ్ పెడితే, నువ్వు మీదికెళ్ళి ఆదేశాలు ఇస్తే నువ్వు ఏం చెప్తే గది చేస్తారు. కరెంట్ ఏమైనా తింటారా, దాచుకుంటారా? పాపం ఆపరేటర్ ఏం చేస్తాడు, ఏఈ గారు ఏం చేస్తారు? ఏఈ గారైనా ఆపరేటర్ గారైనా మీదికెళ్ళి ఎంత వస్తే గత రైతులకు ఇస్తారు. నువ్వు మేము వచ్చి చూసినామని చెప్పి లైన్ మెన్ ఏఈల మీద చర్యలు తీసుకోవడం కాదు. ఎందుకంటే ఏమైంది, మేము ఆడ ట్రాక్టరు చిప్పల్తుర్తికి పోయి ఆడ ట్రాక్టర్ మూలకబడి ఉన్నది, గ్రామ పంచాయతీలో డీజిల్ లేదని చెప్పిర్రు వాళ్ళు. పాపం డీజిల్ లేదంటే నువ్వు పంచాయత్ సెక్రటరీకి సస్పెండ్ చేస్తావు. నువ్వు మీదికెళ్ళి పైసలు ఇచ్చినాక డీజిల్ పోయారా, ట్రాక్టర్ నడుపురా? నువ్వు మీదికెళ్ళి కరెంట్ ఇచ్చినాక ఆపరేటర్ ఏమైనా దాచుకుంటాడా కరెంటు? బరాబర్ రైతులకు ఇస్తాడు. నువ్వు మీదికెళ్ళి బంద్ పెడుతున్నావు. కింద చిన్న చిన్న అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, నిజాయితీగా 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మార్నింగ్ 3-4 అవుతున్నది కదా. ట్రాన్స్మిషన్
టౌన్ ఆవంచ మాది రెడ్డిపల్లి 3 ఫేజ్ సార్. టౌన్ అంటే ఎట్లా ఇస్తాం ఊరికి చెప్పు నాకు. అది కూడా చాలా పోతుంది. 3 ఫేజ్ ఉంది సార్. ఎన్ని గంటలకు వచ్చింది టైం చెప్పి? 2 కేస్ ఉంది. ఊరికి రోజు రాత్రి ఇది ఎట్లా నాకు ఇది ఏంటి ఏం రాసింది? కరెంట్ ఆఫీస్ కరెంట్ ఆఫీస్ ఇది 3కి 5 లాగా కనిపిస్తుంది ఇది. కానీ ఇదంతా 5 3 అంటే కదా, ఇది 5 అంటే 5 o'clock వస్తుంది. 5 o'clock. ఏంది మేడం? 5కి వచ్చింది బాబు. ఇది 5 కదా? లక్ష్మీ కట్టం సార్. పవర్ ఎన్ని గంటలకు వచ్చి చూపిరా. ఈ రెడ్డిపల్లి ఈ ఊరి పేరు ఏంటి? రెడ్డిపల్లి. ఇది మద్దూరు. ఇప్పుడు మద్దూరుకి ఎన్ని గంటలకు వచ్చింది కరెక్ట్ పొద్దున? ఇది ఇదేంటి 1 o'clock 2 o'clock ఎవరు రాసింది? అయితే జిహెచ్ అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. ఆ ఫీవర్ ఇది ఇండస్ట్రీ. అగ్రికల్చర్ మిషన్ బయట అగ్రికల్చర్ ఫీల్డ్ అది ఇది ఏంటంటే ఇది ఏం రాసింది? సింగిల్ ఫేజ్ సార్. సింగిల్ ఫేజ్ ఇది సింగిల్ ఫేజ్. ఇన్నికి 3 ఎక్కడ 3 2 o'clock ఇస్తారు. 3 o'clock 3 o'clock సప్లై సార్. 3కి వచ్చింది. 3 కాదు 2 కేస్ ఉంది సార్ సప్లై. 2 కు సింగిల్ ఫేజ్ 2 కు ఆన్ చేస్తే 3 కి మళ్ళీ లోడ్ లోడ్ వేస్తారు. వేస్తాం సార్. అది 3కి ఇచ్చింది 3 ఫేజ్. 2 o'clock ఇస్తారు. 2 కి ఇస్తారు. 2కి ఇస్తే 2 దగ్గర రాయాలి కదా. 2 అంటే 2 అయిపోయినాక ఇస్తారు అప్పుడే. 2 అదే సార్ కవరేజ్ అంటే సార్ కవరేజ్ ఇక్కడ చూడు 3కి కూడా సింగిల్ ఫేజ్ ఉంది. ఇక్కడ 4 o'clock వచ్చింది సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ 3 ఫేజ్ 4 o'clock వచ్చింది. ఇక్కడ 4 ఎన్నడిది 21వ తారీఖు నాడు 4 గంటలకు వచ్చింది. రాత్రి ఎప్పుడు పోయింది? ఎన్ని గంటలకు పోయింది? ఇప్పుడు కూడా రాస్తారు. 4 గంటలకు ఇదిగో ఇక్కడ 4 o'clock 16 hours సార్. 16 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. అంటే 4 నుంచి పోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 4 o'clock సాయంత్రం పోయింది. పోయి తెల్లారి ఎప్పుడు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. ఇదే కదా 3 ఫేజ్. అంటే 12 గంటలు పోయింది. 12 గంటలు ఇచ్చింది రైతు. ఇది 20వ తారీఖు. ఒక నిమిషం నేను లాగ్ బుక్ మాట్లాడుతున్నా, వేరే ఏం మాట్లాడుతున్నా. ఇది 20వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు 3 ఫేజ్ పోయింది. మళ్ళా పొద్దున 4 గంటలకు 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది. అంటే మీరు రైతుకు 12 గంటల కరెంటే ఇస్తున్నారు, కేవలం 12 గంటలు. అంతే కదా బిడ్డ? ఈ బుక్ అయింది, నేనేం మాట్లాడతలేను. 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? ఇగో చూడు 4 o'clock పోయింది. అంటే 5 o'clock నుంచి సింగిల్ ఫేజ్ ఉంది. అయితే 2 కేసాం సార్. లోడ్ అనేది 3 కేసాం సార్. అంటే అదే రైతుకి ఎప్పుడు వస్తుంది? 3కే నైట్ వస్తుంది. కాదు సార్ 2 కేసాం సార్. ఇక్కడ ఈ బుక్ లో నువ్వు 3 ఫేజ్ ఎప్పుడు రాసినావు? సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది? ఇది సాయంత్రం 5 గంటలకి వేసాం సార్. అంటే 4 గంటల నుంచి 5 గంటలకు అది రీడింగ్ సార్. 4 గంటలకు తీసేసినావు కదా. 4 గంటల నుంచి 4 గంటల నుంచి సింగిల్ ఫేజ్ స్టార్ట్. మరి మళ్ళీ 3 ఫేజ్ ఎప్పుడు వచ్చింది? పొద్దున 4కి వచ్చింది. 2 o'clock ఉంటుంది సార్. ఇది చూడు ఇగో ఒక్క నిమిషం మాట్లాడికిరా. ఆపరేటర్ మిస్టేక్ అను. 2 o'clock సార్ సింగిల్ ఫేజ్. ఇంకో రోజు 3 o'clock సింగిల్ ఫేజ్, 4 o'clock 3 ఫేజ్. సార్ అంటే 2 మీరు o'clock రైతుకు ఈ ప్రభుత్వం కేవలం 12 గంటల కరెంట్ ఇస్తుంది. మీ బుక్ ఏ మాట్లాడుతుంది? నేనేం మాట్లాడుతున్నాను? నేను రాసిన బుక్ కాదు. ఇవాళ డేట్ ఎంత? 24. మనం ఎప్పుడు చూస్తున్నాం? 21వ తారీఖు నాడు ఎన్ని గంటల కరెంట్ ఇచ్చింది అంటే 12 గంటల కరెంట్ ఇచ్చింది. ఇది నీ బుక్ చెప్తుంది. సార్ ఇప్పుడు 4 నుంచి సాయంత్రం 4కి పోయింది బిడ్డ, పొద్దుగాల 4కి వచ్చింది. 2 o'clock వస్తుంది సార్. అరే నీ బుక్లు ఏం రాసినావు నువ్వు? బుక్కే అడుగుతున్నా కదా నేను. అంటే మిస్టేక్ చేస్తాను సార్. మిస్టేక్ రాసినాడు. అంటే సరే, నువ్వు mistake అక్కడ చెప్తున్నావు. ఓకే, 20, 21 అయిపోయింది కదా, 23, 24 ఇప్పుడు ఇక. గంటలు ఇక్కడ ఎన్ని గంటలకు పోయింది సింగిల్ ఫేజ్? ఒక్క నిమిషం. ఎట్లా అయింది? రెడ్డిపల్లి ఇగో 4 గంటలకు 3 ఫేజ్, 5 గంటలకు 5 గంటలకు సింగిల్ ఫేజ్. ఇది కూడా ఇదేం ఇక్కడ నుంచి 5కి పోయింది. 5 గంటల నుంచి పోయింది. తెల్లారి ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు. ఇదిగో ఇక్కడ వచ్చింది 3 ఫేజ్, 4 గంటలకు వచ్చింది. అంటే 3 గంటలు రాలేదు. ఇది సింగిల్ ఫేజ్. 3 ఫేజ్ పొద్దున 4 గంటలకు వచ్చింది. అంటే ఇక్కడ 13 గంటలు ఇచ్చింది కరెంట్. 21 నాడేమో 12 గంటలు ఇచ్చిండ్రు, 22 నాడు 13 గంటలే 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిండ్రు. ఇది నీ బుక్ చెప్తున్నారు. కరెక్టే సార్. 12 గంటలు నేను కూడా రాసుకొస్తాను. మళ్ళీ నువ్వు మళ్ళీ నన్ను గడబడి చేస్తావు. ఫోటో తీసుకుందాం దీన్ని, ఎందుకు అబద్ధం ఆడుతూ మనం.
బుక్కులు మారుస్తున్నావు రాత్రి బుక్ మార్చే టెన్షన్ పడుతున్నావు నువ్వు ఎన్ని చూడమంటే అన్ని చూస్తావు నాకు ఏం పని కూడా లేదు రైతే పని నాకు ఈ ఫోటో తీరా బాబు నా ఫోన్ పని అట్లా కాదు. ఓన్లీరా ఇక్కడ బాబు. ఇక్కడ నుంచి రిటర్న్ ఇవ్వండి. 21, 23 నుంచి 20, 21 మధ్యలో. 21st, 22nd మధ్యలో. ఇంకో డేట్ 23 నాడు ఎప్పుడు పోయింది సాయంత్రం అంటే ఏ గారు ఎంత ఇక్కడ తీసేసి ఇక్కడ. 4 దాకా ఉంది 5 నుంచి లేదు నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చింది కరెంటు ఇవాళ ఇప్పుడు ఇంకా టైం కాలేదు కాబట్టి ఇంకా రాలేదు. వస్తుంది మార్నింగ్ 4కే వస్తుంది ఇవాళ ఎన్ని గంటలకు వచ్చింది బాబు ఆపరేటర్ సార్ 3కి ఇచ్చారు సార్ 2కి ఇచ్చారు సార్ సప్లై 3కి లోడ్ వేస్తాం మేడం అదే పక్కపెట్టి 3కి వచ్చింది లేదు సార్ 3 అంటే 2 2కి వస్తుంది సార్ లోడ్ అరే 2కి రాయి మరి 3కి ఎందుకు రాసిన అంటే 3 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే అన్ని గంటలకు రాస్తుంది చెప్తారు అప్పటి బట్ ఈయన చార్జ్ చేసింది 3 బజే రాసి చార్జ్ చేసిండు లేదు సార్ రైతుకి ఎప్పుడు వచ్చింది ఊళ్ళే పోదాంపా ఇప్పుడు రెడ్డిపల్లి పోదాంపా 2 నువ్వు o'clock ఉంటుంది సార్. మరి ఇద్దరం రెడ్డిపల్లి పోదాంపా 2 o'clock పక్కా ఉంది సార్. అంతే సార్. నువ్వు ఈడ మేము- నీ లాగ్ బుక్ ఏం చెప్తున్నది 3 గంటలకు 3 ఫేజ్ 2 గంటలకు సింగిల్ ఫేజ్ అని రాసినావు 2 గంటలకే వేయాలి ఇది. ఇదిగో ఇక్కడ చూడు ఇక్కడైతే 3 గంటలకు సింగిల్ ఫేజ్ 4 గంటలకు 3 ఫేజ్ ఇచ్చినావు పొద్దున 4కి వచ్చింది సాయంత్రం ఎప్పుడు పోయింది 5కి పోయింది పొద్దున 4కి వచ్చింది నేను 22, 23 తారీఖు చూసిన 20 తారీఖు 20 తారీఖు ఎన్ని గంటలకు పోయింది కరెంటు ఇక 4కి పోయింది 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ 5 నుంచి సింగిల్ ఫేజ్ ఉంది 4కి పోయింది ఇక్కడ చూస్తే ఎన్ని గంటలకు వచ్చింది పొద్దున 4కి వచ్చింది 4 నుంచి 4 12 గంటలే వచ్చింది కరెంటు రైట్ 12 గంట ఇంకో డేట్ చూద్దాం ఇది సింగిల్ ఫేజ్ ఉంది 5కి ఇక్కడ కూడా 4 దాకా సింగిల్ 3 ఫేజ్ ఉంది 5 నుంచి సింగిల్ ఫేజ్ పొద్దున ఎప్పుడు వచ్చింది 3 గంటలకు వచ్చింది అంటే 2 గంటలు సార్. ఇది 2 14 గంటలకు గంటలు వచ్చింది 14 గంటలు వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు 5 నుంచి రెండు సార్ అది ఒక్క నిమిషం. అన్ని 5 నుంచి 7 12 మీరు అట్లే రాస్తారు 5 నుంచి 7 12 ఈడ 3 కంటే 7, 2, 9 గంటలు 9 గంటలు అంతే సార్. 13 గంటలే. 5 నుంచి 12 సార్ 7 గంటలు 7 గంటలు ఈడ ఈడ 1, 2. వీటన్నిటికి 3 2 సార్ ఇది. అది చూడు, 3 two. o'clock. ఒక్క నిమిషం నీకు చదువు వస్తుందో రాదా లేదు సార్, ఏం అది రాసింది చదువు అది బిడ్డ, కరెక్టే సార్. ఏం రాసింది 001 సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఎప్పుడు ఉంది 3 ఫేజ్ అంటే ఈ 1 అవర్ అంటే మినిట్ లో రీడింగ్ ఏం కదా సార్ ఇది ఇంకా మీరు వెనక కూడా 2 o'clock పక్కా సార్ ఇది. అరే ఈడ నువ్వు 2 o'clock మరి ఎందుకు సింగిల్ ఫేజ్ అని రాసింది లాగ్ బుక్ లా అంటే క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే నువ్వు 3 బజేకి ఇచ్చినావు లేదు సార్ అట్లా ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావు ఈరోజు ఇవాళ అయితే 4 బజేకి ఇచ్చినావా ఈరోజు ఇక్కడ ఎన్ని గంటలకు ఇచ్చిండు 4 o'clock ఇచ్చిండు 3 కూడా సింగిల్ ఫేజ్ ఉంది 4 గంటలకు 3 ఫేజ్ వచ్చింది ఎప్పుడు ఇవాళ నిన్న 4కి ఇచ్చినావు 3 ఫేజ్ సాయంత్రం 4కి వీకినావు పొద్దుగాల 4కి ఇచ్చినావు 12 గంటలకు వస్తుంది కరెంట్ యాక్చువల్ అయితే 2 వరకే సార్ పర్మిషన్ అట్లుంది కానీ మీరు ఎందుకు కటింగ్ పెడుతున్నారు కటింగ్ పెడతదండి. ఆపరేటర్ తప్ప ఏడీ తప్ప రేవంత్ రెడ్డి తప్ప లేదు సార్ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 12 గంటలు ఏ ఇస్తున్నాడు. లేదు సార్ మరి ఎందుకు ఇవ్వలేదు? ఆపరేటర్ మిస్టేక్ చెప్పుడేమో రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు రైతులకు అన్నాడు ఇక్కడ చూస్తే 12 గంటల కరెంట్ సార్ వస్తుంది ఇది అంటే చెప్పుడు 24 గంటలు ఇచ్చుడు 12 4 గంటలు to 2 అయితే అదే ఎట్లైనా ఒక 1 అవర్ కదా ఇటైనా డిఫరెన్స్ అంటే 1 మీరు hour అన్నట్టుగా అప్పుడు నీ లాగ్ బుక్ చెప్తుంది 4కి కరెంట్ పోయింది 22 తారీఖు పొద్దుగాల 4కి వచ్చింది 12 గంటల కరెంట్ వస్తుంది ఆపరేటర్ మీద పడుతుంది సార్ ఆపరేటర్ కాదు రేవంత్ రెడ్డి మీద పడుతుంది రేవంత్ రెడ్డి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తావు ఆపరేటర్ ఏం చేస్తాడు మీరు 5 to 2 కాదు బాబు, రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు ఇవ్వమంటే నువ్వు ఏడీ కాదు ఏం కాదు ఆపరేటర్ ఇస్తాడు నువ్వే చేస్తావు మీదికెళ్ళి వచ్చినాక నువ్వు ఆపుకుంటావా తింటావా కరెంట్ మీదికెళ్ళి కటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి కటింగ్ ఉంది కదా సార్ నువ్వేం చేస్తావు విఠలాపూర్లో కూడా విద్యుత్ శాఖ నుంచే మెసేజ్ వచ్చింది ఈ రేపటి నుంచి 13 గంటల కరెంటే వస్తుంది ఉదయం 4కి కరెంట్ ఇస్తాము అని విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఫోన్లకు మెసేజ్ ఇచ్చారు నాకు మా రైతే నిన్న పంపించాడు విఠలాపూర్ గ్రామం నుంచి చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామం నుంచి సార్ మొదట్లో 1 గంటకు వస్తుండే తర్వాత 2 అయింది తర్వాత 3 అయింది ఇప్పుడు 4కి ఇస్తారట సార్ పొద్దున కరెంటు సాయంత్రం 4కు 5కు పోతుంది పొద్దున 4కు వస్తున్నది
11-12 గంటలు తీసేస్తుంది సార్, మరి ఇబ్బంది అవుతున్నది సార్, అంతా 13 గంటల కరెంటే వస్తుందని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ను రైతులు నాకు నిన్న పంపారు. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉంటే సునీతా లక్ష్మారెడ్డి గారికి మా మద్దూరు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు, మాకు 12-13 గంటలే వస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పారు. మరి నిజమా అసలు ఏంటని మేము ఈరోజు నర్సాపూర్ సబ్స్టేషన్, మెదక్ జిల్లా నర్సాపూర్ సబ్స్టేషన్ని మేము విజిట్ చేసి లాగ్ బుక్ను సడన్గా వెరిఫై చేస్తే చాలా స్పష్టంగా ఆ లాగ్ బుక్లో 12 గంటలు ఒకరోజు, 13 గంటలు ఒకరోజు, 14 గంటలు ఒకరోజు వచ్చినట్టుగా ఆ లాగ్ బుక్ యొక్క రికార్డు స్పష్టంగా తేల్చి చెప్తా ఉంది. అంటే ఈ ప్రభుత్వం అంతా మోసం, దగ. నువ్వు ఏది కూడా సగం సగమే. నువ్వు ఇప్పుడు బోనస్ ఇస్తా అన్నావు, వానకాలం ఇచ్చినావు, యాసంగి ఎగ్గొట్టినావు. 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. అదేవిధంగా ఇవాళ కరెంటు కూడా 24 గంటలు ఇస్తా అన్నావు, 12 గంటల కరెంటే ఇస్తున్నావు. ఏది చూసినా సగం సగమే ఉన్నది నీ సంసారం. చెప్పుడేమో రూపాయి, ఇచ్చేదేమో ఆటాన. కరెంటు 24 గంటలు చెప్పినావు, 12 గంటలు ఇస్తున్నావు. రైతు బంధు ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 2 పంటలు ఎగ్గొట్టినావు. బోనస్ ప్రతి పంటకి ఇస్తా అన్నావు, 1 పంటకి ఇచ్చినావు, 1 పంటకి ఎగ్గొట్టినావు. అంటే నీది ఎగవేతల ప్రభుత్వం, కోతల ప్రభుత్వం నీది. అన్నిట్లలో కోతలే. కరెంటుల కోతనే పెట్టినావు, బోనస్ల కోతనే పెట్టినావు, రైతు బంధుల కోతనే పెట్టినావు. కోతల ప్రభుత్వం, ఎగవేతల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మరి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 24 గంటల కరెంట్ ఇవ్వండి. అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా, దమ్ము ఉంటే ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. అసెంబ్లీ పెడితే నువ్వు పారిపోతున్నావు, నువ్వు ఒకరోజు పెడుతున్నావు, అసెంబ్లీ బంద్ చేసుకొని పోతున్నావు. ప్రతిపక్షాల మీద బురద జల్లడం కోసం అసెంబ్లీ పెడుతున్నావు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించడానికి నువ్వు అసెంబ్లీ పెట్టడం లేదు. ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పంటల కొనుగోలులో ప్రభుత్వం ఫెయిల్ అయింది, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, విద్యుత్ సమస్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రైతులకు మేలు చేసిన వాళ్ళైతే చర్చ పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టమంటే రైతులు తిరగబడుతున్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముడ్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు, డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముడ్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెడతారట. ఎందుకంటే అక్కడ రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఏది జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాడట. కోఆపరేటివ్ ఎన్నికలు ఎందుకంటే అచ్చంగా రైతు ఎన్నికలు కదా, ఓడిపోతారనే భయంతో ఆ ఎన్నికలు పెట్టాడట.